ఎం లోకనాథం గారు శరణాగతి భావం తత్వాన్ని చక్కగా వివరించారు. శరణాగతి అంటే పరమాత్ముడు తప్పనిసరిగా వచ్చి తన్ను రక్షిస్తాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి విషయాలు మహాభాగవతంలో మనకు ఎన్నో సన్నివేశాల్లో చూస్తాం. ఆ గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి శరణాగతి తత్వాన్ని లోకనాథం గారు మనకు తెలియజేశారు. వారికి హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పి శంకర్ గారు పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉపన్యాసకులు, ఆధ్యాత్మిక చింతనాపరులు, స్థానికంగా దైవ చింతనతో ఎన్నో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు, అంతేకాకుండా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నటువంటి విద్వన్మూర్తులు, అందరినీ తమ వాళ్ళుగా భావించి అందరూ నా వాళ్ళే, అందరినీ కలుపుకొని పోవాలనేటువంటి గొప్ప తత్వం కలిగినటువంటి వారు. కాబట్టి వీరు ఈరోజు పోతన జయంతిని పురస్కరించుకొని, పోతన అంటేనే భక్తి, మధుర భక్తికి నిదర్శనం ఎవరు అంటే పోతన. పోతన కవిగా ఎక్కడ మిగలలేదు, ఆయన పరమాత్మలో ఆత్మగా మిగిలాడు. పరమాత్మలో ఆత్మ ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పడానికి భాగవతంలో ఒక పద్యం ఉంది. నల్లనివాడు నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుబై జల్లెడువాడు మౌలి పరిసర్పిత పించమువాడు నవ్వురాజిల్లు మోము కలవాడు చెలియల మానదనంబు దోచెనో మలియలార లేడు గదమ్మ మీ పొదల మాటున. అంటే పరమాత్మని ఆత్మగా మారి, పోతన గోపికగా మారి, ఆ గోపికలో ఒక ఆత్మగా మారి పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మని వెతుకుతున్నాడట. అలా వెతుకుతూ మల్లెతోట దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఇక్కడ గోపికలు అడుగుతున్నారని చెప్పాలి, కానీ పోతనే అడుగుతున్నాడు మల్లెతోటని. అమ్మా, ఇక్కడ నీ మల్లె తోటలో ఏమైనా దాగున్నాడా? ఎవరు? కృష్ణయ్య. మరి ఎలా ఉంటాడు? అడ్రస్ చెప్పమని అడుగుతున్నాయి. మల్లె తోట ఎలా ఉంటాడంటే నల్లగా ఉంటాడు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు, కృప అనే రసము విరజల్లుతున్నటువంటి వాడట. కృష్ణుని యొక్క విగ్రహం చూడండి, ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటుంది. అందుకోసం రంగస్థలం మీద కృష్ణ పాత్ర వేసే వాళ్ళని నవ్వుమోము కలిగిన వాళ్ళనే ఇస్తారు. అది అంటే కృష్ణుని యొక్క రూపం అలాంటిది. ప్రపంచంలో అతి సౌందర్యమైన రూపం ఎవరిదంటే కృష్ణ పరమాత్మనే. అందుకోసమే కృష్ణుడు ప్రకృతి స్వరూపంగా 4 వంకలు తిరిగి ఉంటాడు. అలాంటి భక్తి రసం కలిగినటువంటి పోతన తన భక్తినంతా రంగరించి అమృత గుళికల్లాగా తయారు చేసి ఆంధ్రదేశమంతా వెదజల్లినటువంటి వాడు. నేనురా పోతన చిందిన సుధా విప్రుషములు నా కలములో పోసినాను అన్నాడు పోతన. పోతన కవిత్వం అనే సుధా పుష్పాలు ఇక్కడ విరజల్లినాడు. ఈ ఒంటిమిట్టలో ఎక్కడ చూసినా ఈ స్థానమంతా ఆయన సుధా పుష్పాలు కనపడతాయి. ఆ సుధా పుష్పాలనే మనం ఈ వేదిక మీద ఏరుకుంటున్నాం అందరం కలిసి. కనుక ఆ భక్తి రసాన్ని ఒడబోసి కాచి తాపిన పోతన భక్తి తత్వాన్ని ఇప్పుడు మన శంకర్ గారు తన యొక్క మాటల ద్వారా తెలియజేస్తాడని చెప్పి కోరుతున్నాను. అందరికి 15 నిమిషాలు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సభా సరస్వతికి